వర్షాలు వరదలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడలోని తాజా పరిస్థితి, అలాగే ప్రకాశం బ్యారేజ్ కృష్ణమ్మ ప్రవాహం, రైళ్లు బస్సుల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధులు ధనుంజయ్, శ్రీనివాస్ మోహన్, వెంకటరమణ అందిస్తారు. ముందుగా ధనుంజయ్ చెప్పండి, విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ధనుంజయ్. నిన్న వాయుగుండం ప్రభావంతో ఆకాశానికి గండిపడినట్టుగా భారీ వర్షపాతం నమోదైంది. దాదాపుగా 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. దీంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహాల కారణంగా మొత్తం సింగనగర్ ప్రాంతం, సింగనగర్ పరిసర ప్రాంతాలు 11 డివిజన్లో దాదాపుగా వరద ప్రవాహంలో నీట మునిగాయని చెప్పొచ్చు. పూర్తిగా జలమయమయ్యాయి. సింగనగర్తో పాటు 11 డివిజన్ ప్రాంతాల్లో దాదాపుగా 11 డివిజన్లలో కూడా పూర్తిగా నీట మునిగాయని చెప్పాలి. దాదాపుగా 14 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. బుడమేరు గండి పడడంతో దాని ప్రభావంతో కూడా పూర్తిగా ఈ సింగనగర్ ప్రాంతం అంతా అక్కడ నీట మునిగినటువంటి పరిస్థితి. ఈ ఉదయం వరకు కూడా కాస్త తెరిపించేప్పటికీ ఈ ఉదయం నుంచి వరద ప్రవాహం భారీగా పెరిగిందని చెప్పి బాధితులందరూ చెప్తున్నారు. ప్రస్తుతం మనం వెనక చూస్తే కనుక ఇక్కడ విద్యుత్ సదుపాయం కూడా లేకపోవడంతో పూర్తిగా నీట మునగడంతో విద్యుత్ కూడా లేదు. వారంతా కూడా బాధితుల ఆక్రందనలు ఒక్కొక్కటిగా వినిపిస్తున్నాయని చెప్పాలి. పూర్తిగా ఇక్కడ 1,00,000 మందిని ఎవాక్యుయేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి బోట్లో వివిధ ప్రాంతాలని పరిశీలించారు. స్వయంగా బోట్లో భద్రతా సిబ్బంది వారించినప్పటికీ కూడా ఆయన బోట్లో వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించారు. దాదాపుగా 1,00,000 మంది ఈ ప్రాంతంలో చిక్కుకున్నట్టుగా అధికారులు కూడా వెల్లడించారు. అయితే వీరందరినీ ఎవాక్యుయేట్ చేయడానికి ముందుగా సిబ్బంది ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎవరు పెద్దగా ఎక్కువ మంది సిబ్బంది లేకపోవడంతో అలాగే బోట్లు కొరతతోటి రెస్క్యూ ఆపరేషన్కి తీవ్ర వేగాతం కలిగిందని చెప్పాలి. దీంతో కేంద్ర హోంమంత్రితో కూడా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ గురించి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా అదనంగా మరొక 6 ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 6 హెలికాప్టర్లు కూడా పంపించేందుకు సిద్ధమైంది. మొత్తం అత్యవసరంగా చేపట్టాల్సినటువంటి కార్యాచరణ అంతా కూడా చేపట్టాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పినట్టు మనకి సమాచారం ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి అలాగే ఉదయం నుంచి కూడా ఇక్కడ తిండి తిప్పులు లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడ చిక్కుకుపోయినటువంటి బాధితులందరికీ కూడా ఆహారం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో ఉన్నటువంటి అన్ని హోటల్స్ కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆహారాన్ని ప్యాకింగ్ చేసి బాధితులకు అందించే విధంగా ఈ ప్రాంతానికి పంపించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం అందరినీ కూడా దాదాపుగా ఇప్పటికే ఈ సింగనగర్ సహా మొత్తం 11 డివిజన్ ప్రాంతాల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా జరుగుతుందని చెప్పాలి. సాయంత్రం ప్రస్తుతం చీకటి పడినప్పటికీ కూడా వారికి ఆహారాన్ని అందించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కృషి చేస్తున్నాయి. అయితే కొంత బోట్ల కొరత అయితే తీవ్రంగానే వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బోట్లు లేకపోవడంతో బాధితుల దగ్గరికి వారంతా కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేట్ అయితే సరైన సమయానికి హెచ్చరికలు కూడా లేకపోవడంతో బాధితులు పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోలేకపోయిన పరిస్థితి. అయితే దీనిపైన ముఖ్యమంత్రి కూడా అధికార యంత్రాంగం పైన తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. స్వయంగా నిన్న అన్ని పర్యటనలు, అన్ని షెడ్యూళ్లు రద్దు చేసుకుని ఈ వరదలకు సంబంధించి, వర్షాలకు సంబంధించి ఎంత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సిబ్బంది వాటిని పాటించకపోవడంతో ఇలాంటి పరిస్థితి దుస్థితి తలెత్తిందన్నది ముఖ్యమంత్రి ఆగ్రహంగా తెలుస్తుంది. అయితే ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొత్తం అత్యవసర చర్యలు తీసుకునేందుకు గాను ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం కార్యాలయంగా మార్చుకొని ప్రస్తుతం సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి గంటకి ఎంతమందికి ఆహారం వెళ్ళింది, ఎంతమందిని రక్షించారన్న దానిపైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, ఎస్డీఆర్ఎఫ్ బృందాల నుంచి అడిగి తెలుస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అడిగి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం బుడమేరు, మున్నేరు నుంచి వస్తున్నటువంటి ఎగువ ప్రవాహాలు, అలాగే బుడమేరు గండి పూడ్చేందుకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం బుడమేరు గండి కారణంగానే కృష్ణా ప్రవాహాలు ఈ ప్రాంతానికి ఎక్కువ మేర వస్తుండటంతో ఇంకా ప్రవాహం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇక్కడ అజిత్ సింగ్ నగర్ వద్ద నీటి మట్టం అయితే దాదాపుగా 14 అడుగుల వరకు చేరిందని చెప్పి అనధికారికంగా సమాచారం ఉంటుంది. మొత్తం మీద గండి పూడ్చేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా క్షేత్రస్థాయిలో ఉండి ప్రస్తుతం తాత్కాలికంగా దాన్ని అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే
వీటన్నిటిని మొత్తం ఈ కార్యాచరణ అంతా తక్షణం పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా జిల్లా కలెక్టరేట్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బాధితులకు అత్యవసరంగా ఆహారాన్ని అందించాలి, అలాగే సాగునీరు అందించేందుకు అన్ని హోటల్స్ కూడా ఆదేశాలు వెళ్ళాయి. మొత్తం కొద్దిసేపట్లోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఆహార పొట్లాలు అందించేందుకు కూడా అర్ధరాత్రి అయినప్పటికీ కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఇది తాజా పరిస్థితి. రైట్, ధన్యవాదాలు ధనంజయ్. అలాగే శ్రీనివాస్ మోహన్, మీరు చెప్పండి, ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఎలా ఉంది? ప్రకాశం బ్యారేజీ వద్ద గంటకి వరద ఉధృతి పెరుగుతోంది. కొద్దిసేపటి క్రితం మరో అడుగు మేర ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి గేట్లను ఎత్తి 20.7 అడుగుల నీటి సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకి నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 9,71,000 క్యూసెక్కుల వరకు వరద నీరు ఇప్పటి వరకు దిగువకు విడుదలవుతోంది. అయితే మరి కాసేపట్లో మొత్తం 10 గంటలు 10:30 సమయంలో 10.5 లక్షల క్యూసెక్కుల వరకు దిగువకి నీరు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణానది వరద ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పల్నాడు, అలాగే గుంటూరు, బాపట్ల జిల్లా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజీలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 10.5 లక్షల నుంచి 11 లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు చేరికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులు తీసుకున్న చర్యలను కూడా అధికారులు దిగువ స్థాయి సిబ్బంది సూచిస్తున్నారు. అలాగే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. విజయవాడ బుడమేరు పొంగి పొందుతున్న నేపథ్యంలోనూ అలాగే కృష్ణానది ఎగువ ప్రాంతంలో వస్తున్నటువంటి నీరు, మున్నేరు వాగు, ఇతర వాగుల తాలూకా ప్రవాహం అంతా కృష్ణానది మీకు రావడం, నాగార్జున సాగర్ నుంచి అలాగే పులిచింతల నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు వస్తున్న నేపథ్యంలో కృష్ణానదిలో క్రమక్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. 1903లో 10,60,000 క్యూసెక్కుల నీరు వరకు దిగువకి విడుదల చేశారు. ఆ తర్వాత 2009లో 10 లక్షల క్యూసెక్కుల నీరు వరకు దిగువకు వెళ్ళింది. మళ్ళీ 2009 తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద నీరు దిగువకి చేరుకోవడం ఇదే ప్రథమం కావడంతో మొత్తం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం జరిగింది. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇటు హంసలదేవి వద్ద అలాగే ఎదురుమండి వద్ద ఇటు సముద్రంలో కలవబోతోంది. ఆ ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. మరి కాసేపు కృష్ణానదిలో పులిగడ్డ అక్విడక్ట్ వద్ద రాత్రి 8 గంటలకు 20 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా పులిగడ్డ అక్విడక్ట్ వద్దకు ఉన్నటువంటి పరిస్థితి మరో 5 అడుగుల మేరకు కనుక చేరినట్లయితే ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడమే కాకుండా ఇటు ఇంత పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రకాశం బ్యారేజీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ మొత్తం అన్ని గేట్లు తెరిచి నీరు దిగువకు విడుతున్న నేపథ్యంలో మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు కూడా తరలి వస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీంట్లో పోలీసులు ఈ బ్యారేజీ వద్ద తరలి వస్తున్నటువంటి వ్యక్తులను నియంత్రించడం చాలా కష్టతరంగా మారుతోంది. అయితే అనూహ్యంగా గంటకి ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు పులిచింతల వద్ద కూడా 6 లక్షల క్యూసెక్కుల వరకు ప్రస్తుతం నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ ఇంకా ఈ నీటి పరిమాణం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే మున్నేరు వాగు తాలూకా నీరు కూడా ప్రకాశం ఈ కృష్ణానదిలోకి వచ్చి చేరుతుండడంతో మరింత నీటి పరిమాణం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది క్రమక్రమంగా శాంతించాలంటే ప్రస్తుతం పులిగడ్డ అక్విడక్ట్ వద్దకు అలాగే హంసలదేవి వద్ద ఎదురుమండి వద్దకు ఈ నీరు మొత్తం అంతా చేరిన తర్వాత సముద్రంలో కలిసిన తర్వాతే సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. ఇది రేపు కూడా ఇదే తరహాలో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తూ దిగువ స్థాయిలో లంక గ్రామాలు కావచ్చు అలాగే ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జలజీవనానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో బోట్లను తెప్పించి మరి లంక గ్రామాల ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నారు. ఇటుకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా రెవెన్యూ సిబ్బంది, పోలీసు, ఇతర అగ్నిమాపక సిబ్బందిని కూడా రంగంలో దింపించి ఎవరైతే గతంలో ఇంత తీవ్రమైనటువంటి వరద వచ్చిన నేపథ్యంలో కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటూ లంక గ్రామాల నుంచి బయటకు రాని వాళ్ళని కూడా బలవంతంగానే శిబిరాలకు తరలించి ఎలాంటి ప్రాణ నష్టం అలాగే పశువులకు కూడా నష్టం లేకుండా చూసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. అలాగే వెంకటరమణ, మీరు చెప్పండి, బస్సులు రైలు రాకపోకల పునరుద్ధరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, దానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటరమణ, మీరు చెప్పండి, బస్సులు రైళ్ల రాకపోకలకు పునరుద్ధరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, వాటికి సంబంధించిన వివరాలేంటి?